హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో మీకు నాకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఒక 10 డేస్ గ్యాప్ అయితే వచ్చింది మన వీడియోస్కి. చాలామంది ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది, మీ హెల్త్ ఓకేనా అని చాలా మెసేజెస్ సెండ్ చేస్తున్నారు. నా హెల్త్ ఓకే అండి. సో ఆల్ ఆఫ్ సడన్ నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఫంక్షన్ ఒకటి ఉంది, మా పాపది ఫంక్షన్ జరిగింది. సో దానికి నేను కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే వీడియోస్ చేయలేకపోయాను. అండ్ సారీ అండ్ గ్రాటిట్యూడ్. మీరు నా విషయంలో నన్ను మిస్ అవుతున్నానని కానీ నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను, హెల్త్ ఎలా ఉంది అండ్ మీరు ఎలా ఉన్నారు, ఏమైంది ఏంటి అని చాలామంది మెసేజెస్ చేశారు వాట్సాప్లో. సో వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇలా వీడియో రూపంలో నేను మీకు చెప్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఫంక్షన్ వచ్చింది, ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది మా పాపది. సో అందుకే గ్యాప్ అయితే ఇచ్చాను. సో ఇకపై నుంచి మన ఛానల్లో రీడింగ్స్ అనేది డైలీ ఉంటాయి. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. మీ లవ్ కానీ, మీ సపోర్ట్ కానీ, మీ ఎనర్జీ కానీ ఎక్కడికైనా అయ్యో ఈరోజు రీడింగ్ చేయలేదు, ఎందుకంటే మీకు నాకు మధ్య సో ఆ కనెక్టివిటీ అనేది ఉంది. నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను, బట్ కుదరలేదు అనమాట వీడియోస్ చేయడానికి. రిప్లై ఇచ్చేంత టైం కూడా నేను లేను. సో అంత బిజీగా ఉన్నాను. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మెసేజెస్ చేసి నా గురించి అడిగి తెలుసుకున్నందుకు. సో ఇంక నుంచి అయితే మన ఛానల్లో రీడింగ్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయి, ఓకేనా? అండ్ ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. కరెంట్ ఫీలింగ్స్ అనమాట. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకోసం ఈరోజు మనం రీడింగ్లో చెక్ చేద్దాం. సో కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో ఇంకా మనం రీడింగ్ కార్డ్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్ ప్రెసెంట్ మీ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో ఎవరి కోసమైనా చూడొచ్చు. మేబీ మీ వైఫ్ కోసమా, మీ లవ్ కోసమా, మీ రిలేషన్షిప్ కోసమా. సో మనసులో ఒక పర్సన్ నేమ్ అనుకొని వాళ్ళ నేమ్ తలుచుకొని మీరు ఈ రీడింగ్ అయితే చూడొచ్చు. ఒక స్పెసిఫిక్ పర్సన్ అవ్వచ్చు, స్పెషల్ పర్సన్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. సో దట్ రీడింగ్ అనేది ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో ఈ రీడింగ్ చూసారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ మీకు రెజనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో మీకు మీ సిచ్యువేషన్స్కి అకార్డింగ్గా మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ పర్సన్ ఎనర్జీస్ తెలుసుకోవాలి, మీ పర్సన్ ఫీలింగ్స్ తెలుసుకోవాలి, వాళ్ళ థాట్స్ తెలుసుకోవాలి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి తెలుసుకోవాలి. సో వాళ్ళకి మీరంటే లవ్ ఉందా లేదా, లేకపోతే మీరే అలా ఫీల్ అవుతున్నారా, అసలు ఏంటి సిచ్యువేషన్, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా. సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మ్యారేజ్ అవుతుందా లేదా అని కానీ, మీ లైఫ్ కోసం కానీ, పర్సనల్గా మీరు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్, అందరూ వాట్సాప్ మాత్రమే చేయండి, ఓకే? సో చూద్దాం. కార్డ్ షఫుల్. పర్సన్ నేమ్ తలుచుకోండి.
వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, హైప్ కూడా చేయండి. సో మీకు రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఐఎమ్ హ్యాపీ విత్ మై పార్ట్నర్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి, చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ ఎట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హ్యాంగ్డ్ మ్యాన్, పేజ్ ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ద మెజిషియన్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, the Tower, Four of Wands, Nine of Pentacles, Nine of Wands, Four of Cups, Six of Wands, Six of Pentacles, Three of Wands, Five of Cups. చారియట్. ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీకు దగ్గర అవ్వాలి. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో చాలా ఇన్క్లైన్గా ఫీల్ అవుతున్నారు. సో మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ముందుకు వెళ్తే బాగుండు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. సో మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆబ్స్టికల్స్ ఉండొచ్చు, లైక్ ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని తెలిసినా కూడా మేబీ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ని తగ్గించాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ని తగ్గించాలని ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో కలిసి పర్సన్ ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో అది స్మాల్ ట్రావెల్ కావచ్చు, లాంగ్ ట్రావెల్ కావచ్చు, లేదు అంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇష్టమైనా కావచ్చు. ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, మీకు అపాలజీ చెప్పాలి, మీ దగ్గరికి రావాలి. సో ఈ పర్సన్ మీకు ఎంతగా దూరంగా వెళ్తూ ఉంటే అంతగా మీరు కావాలి అనే ఇష్టం కానీ, మీరు కావాలనే కోరిక కానీ వీళ్ళలో ఎక్కువ అవుతోంది. చారియట్ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ దగ్గరికి రావాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. టెంపరెన్స్, బికాస్ వాళ్ళకి మీ దగ్గర ఉంటేనే వాళ్ళు హీలింగ్ అవుతారు, మీ దగ్గర ఉంటేనే వాళ్ళు బ్యాలెన్స్ అవుతారు, మీ దగ్గర ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ దగ్గర లేకపోతే ఈ పర్సన్ చాలా కోపంగా ఉంటారు, చాలా రూడ్గా ఉంటారు. సో అందరితోనూ ఏదో ఒక ఇష్యూస్ అవుతూ ఉంటుంది సో వాళ్ళని హీల్ చేసేది ఎవరంటే అది మీరే. మీ దగ్గరకు వస్తేనే, లేకపోతే మీతో మాట్లాడితేనే, మీతో కలిసి ట్రావెల్ అయితేనే, మీతో కలిసి సంతోషంగా ఉంటేనే సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు నేను అంత ఇన్మెచ్యూర్ డెసిషన్ తీసుకున్నాను, అప్పుడు నేను అలా చేయకపోయి ఉంటే బాగుండేది. సో ఆ టైప్లో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. తనని ఇన్మెచ్యూర్డ్ యాక్షన్స్ని ఆ పర్సన్ తనని తానే బ్లేమ్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే మోడ్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు హాయ్ అని కానీ, హలో అని కానీ, సో ఏదో ఒక రకంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూడడం కానీ, లేకపోతే మీకు మెసేజ్ చేయడం కానీ, మీ విషయంలో
సో ఇన్‌మెచ్యూర్ యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవడం గానీ, సో ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారంటే ఈ పర్సన్ పాస్ట్‌ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీకన్నా ఈ పర్సన్ ఏజ్‌లో చిన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ కాబట్టి ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీతో హీలింగ్ కావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళ పెయిన్ కానీ, వాళ్ళ బాధ కానీ, వాళ్ళ ఇన్నర్ వూండ్స్ మాత్రం వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు తీరేది మీతో ఉన్నప్పుడే. మీరు తప్ప వాళ్ళని ఇంకెవరు బాగా అర్థం చేసుకోలేరు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. సో మేబీ ఇది మీ పర్సన్ ఎనర్జీ అవ్వచ్చు, మీ పర్సన్ ఫీలింగ్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి డిఫరెంట్ ఎనర్జీస్ అనేది పిక్ అవుతూ ఉంటాయి. మేబీ ఇది ఒక పర్సన్ ఎనర్జీ అవ్వచ్చు, ఒక పర్సన్ ఎనర్జీ కూడా కాకపోవచ్చు. సో మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి మీ పర్సన్ ఎలా ఉంటారు, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటుంది అనేది మీరు చూసుకోండి. సో ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే స్ట్రక్ సిచ్యువేషన్‌లో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. వదిలి ఉండలేరు. మీతో ఈ పర్సన్ హ్యాంగ్ అయిపోయారు. స్ట్రక్ అయిపోయారు. ఇది నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని విడిచి ఉండలేరు. అట్లా అని మీతో కలిసి ఉండాలి అంటే సో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ ఈ పర్సన్‌కి వస్తున్నాయి. సో ఏం చెయ్యాలి? ఫర్దర్‌గా ఈ రిలేషన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి ఈ పర్సన్‌కి కూడా క్లారిటీ లేదు. సో అది ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. సో ఆ పర్సన్ హార్ట్ మాత్రం మీరే కావాలి అని చెప్తుంది. మీరే కావాలి. మీతో ఉంటేనే ఆ పర్సన్ హ్యాపీగా ఉంటానని ఫీలింగ్ ఉంది. బట్ మైండ్ మాత్రం ఇంకొకటి చెప్తుంది. సో ఆ పర్సన్‌కి హార్ట్‌కి, మైండ్‌కి మధ్య ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ఉండొచ్చు. సొసైటీ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. ఇది అవుతుందా? అవ్వదా? ఈ రిలేషన్‌షిప్‌కి అసలు ఫ్యూచర్ ఉందా? అసలు నేను ఏం చెయ్యాలి? ఇది ముందుకెళ్ళాలంటే ఫర్దర్‌గా నేను ఎలా స్టెప్ తీసుకోవాలి? సో నలుగురిలో నాకు పరువు పోతుందా? మేబీ ఈ పర్సన్ సొసైటీ కాన్షియస్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మైండ్ మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. ఈ పర్సన్ హార్ట్ మాత్రం మిమ్మల్నే కోరుకుంటుంది. మీతో ఉండాలి అని కోరుకుంటుంది. సో మైండ్‌కి, హార్ట్‌కి మధ్య సిచ్యువేషన్స్‌కి మధ్య ఈ పర్సన్ స్ట్రక్ ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో సో ఏది ఏమైనా మైండ్ నెగటివిటీ చూపించినా బట్ ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో హార్ట్‌నే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. హార్ట్‌నే చూస్ చేసుకుంటారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. సో మళ్ళీ మీతో ఆ పర్సన్ మైండ్ ఎంత మీరు వద్దు దీంట్లో ఉంటే, ఈ పర్సన్‌తో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతమందిని నేను ఎదిరించాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అని తన మైండ్ తనకి ఎంత చెప్తున్నా కూడా బట్ మీతోనే ఉండాలి. మీ ప్రేమే కావాలి. సో మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనేది వాళ్ళకి అనిపిస్తుందనమాట. పేజ్ ఆఫ్ కప్స్. సో మీతో ఉంటేనే ఆ పర్సన్ ఎమోషనల్‌గా హ్యాపీగా ఉంటారు. మీతో ఉంటేనే ఆ పర్సన్ చూడండి పేజ్ ఆఫ్ కప్స్. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో చూడండి మీరు లేకపోతే పర్సన్ లైఫ్‌లో అన్నీ స్ట్రక్ అయిపోతాయి. తన ఫీలింగ్ ఏంటంటే ఇది. బట్ పేజ్ ఆఫ్ కప్స్. బట్ చాయిస్ మాత్రం మళ్ళీ ఎమోషన్‌కే ఇస్తారు. మైండ్‌కి అయితే ఈ పర్సన్ చాయిస్ ఇవ్వరు. ఎమోషన్స్కి అయితేనే ఈ పర్సన్ చాయిస్ ఇస్తారు. లవ్కి మాత్రమే చాయిస్ ఇవ్వాలి. ఏమైతే అదైంది, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు ఇంపార్టెంట్. నన్ను ప్రేమగా అర్థం చేసుకునే వాళ్ళు ఇంపార్టెంట్. నాతో ప్రేమగా ఉండేవాళ్ళే ఇంపార్టెంట్. ఈ పర్సన్ ప్రేమకి, ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అనేది ఇక్కడ ఎనర్జీస్లో కనిపిస్తుంది. బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి మేబీ మీకు హాయ్ అని కానీ, హలో అని కానీ మీతో చాలా ఎమోషనల్గా మాట్లాడవచ్చు. అండ్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కూడా ఈ పర్సన్ ట్రై చేయొచ్చు. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి కావచ్చు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కావచ్చు. సో ఈ పర్సన్ మీ మెప్పు పొందడానికి కావచ్చు. సో ఇట్లా ఈ పర్సన్
తో ట్రై చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బికాస్ ఈ పర్సన్‌కి మీరొక ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అట్ ప్రెజెంట్ చూడండి ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. సో, మేల్ ఎనర్జీ అయితే క్యారీ చేయట్లేదు. అందుకే మీ పర్సన్ ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మైండ్‌కి, హార్ట్‌కి మధ్య. సో, ఒకవేళ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేయకపోయి ఉంటే ఈ పర్సన్ ఎంపరర్ ఎనర్జీ క్యారీ చేస్తుంటే, ఏదైతే అదయింది ముందు చేసేద్దాం అనే టైప్‌లో రూడ్‌గా వెళ్ళిపోతారు. బట్ మీ పర్సన్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అదే పేజ్ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే సో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ తన ఫీలింగ్ ఏంటంటే మీతో ఉండాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి. మీతో ఉంటేనే తను కంఫర్టబుల్‌గా ఉండగలరు. మీతో ఉంటేనే తను సంతోషంగా ఉండగలరు. మీ ప్రేమ కావాలి అన్నట్టు ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీతో కలిసి గ్రోత్ కావాలి, ఎక్స్‌పాన్షన్ కావాలి, మీతో కలిసి సంతోషంగా ఉండాలి. ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని తనకి తగ్గట్టుగా మీరు తప్ప ఇంకెవరు ఉండలేరు అనేది ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, మీతో గ్రోత్, ఎక్స్‌పాన్షన్, ఫ్యూచర్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. తన ఫీలింగ్ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో, మీకు తనకి మధ్య చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ ఎప్పుడు వస్తుంది. అండ్ తన ఇంపల్సివ్‌నెస్ వల్లే, తన ఇమ్మెచ్యూరిటీ వల్లే పేజ్ అంటే ఇంపల్సివ్ ఆర్ ఇమ్మెచ్యూరిటీ. అంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్‌గా పొసెసివ్ కూడా అయిపోతారు. సో, మీరు ఇంకెవరితో అయినా మాట్లాడినా, సో, మీరు ఇంకెవరితో అయినా ఇంపార్టెన్స్ ఇచ్చినా మీ లైఫ్‌లో తను ఎవరితో అయినా మాట్లాడొచ్చు. బట్ మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఆ పర్సన్ చూడలేరు, తట్టుకోలేరు. ఈవెన్ అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు తనకు కాకుండా ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ ఇద్దరి మధ్య కనెక్షన్ గురించి ఇంకెవరికైనా మీరు చెప్పినా అది ఆ పర్సన్‌కి నచ్చదు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎట్ ప్రెజెంట్ స్పై చేస్తున్నారు. స్పైయింగ్ ఎనర్జీ అయితే బాగా కనిపిస్తుంది. అండ్ ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి? ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఏ విధంగా మీతో మాట్లాడాలి? అదంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, మీ పెట్టే స్టేటస్‌లు గానీ, మీ డీపీస్ కానీ, మీ ఫోటోస్ గానీ, మీ అప్డేట్స్ అన్నీ ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. స్పై చేయట్లేదు ఈ పర్సన్‌కి నేనంటే ఇంట్రెస్ట్ లేదు, నేనంటే ఇష్టం లేదు అని అయితే మీరు అనుకోవద్దు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ 24/7 ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారండి. మేబీ ఈ పర్సన్ మ్యానిపులేటివ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ మ్యానిపులేటివ్ అయ్యుండొచ్చు. బట్ అలాంటి పర్సన్ కూడా మీకోసం చేంజ్ అయ్యారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, మీతో ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్ పెట్టొచ్చు. ఈ రిలేషన్‌ని మార్చాలి, చేంజ్ చేయాలి. తను యాక్షన్ తీసుకోవాలి, తను స్టెప్ తీసుకోవాలి. అండ్ ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక స్ట్రాటజీస్ అయినా ఫాలో చేసి, ఏదో ఒకటి ప్లాన్ చేసి అయినా సరే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ 24/7 ఈ పర్సన్‌కి మీ థాట్సే, మీ మెమరీసే. మిమ్మల్ని మర్చిపోయి ఈ పర్సన్ ప్రశాంతంగా అయితే ఉండలేకపోతున్నారు. తన ఫీలింగ్ ఏంటంటే మేబీ చెప్పాను కదా! ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య రిలేషన్‌షిప్‌లో ఎవరో లేడీ అయితే ఇంటర్ఫియరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అయితే అదే రిప్రజెంట్ చేస్తుంది. మేబీ అది ఫ్రెండ్ అవ్వచ్చు, మదర్, సిస్టర్ ఎవరైనా అవ్వచ్చు. ఎవరో లేడీ ఇంటర్ఫియరెన్స్ అయితే డెఫినెట్‌లీ కనిపిస్తుంది. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మేబీ ఈ పర్సన్ అప్పుడప్పుడు తనకి తానే నెగెటివ్ అయిపోతూ ఉంటారనమాట. ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు మీతో చాలా రూడ్‌గా మాట్లాడుండొచ్చు. మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడుండొచ్చు. మేబీ ఈ పర్సన్ సింగిల్ కూడా అయ్యుండొచ్చు. సెపరేషన్ కానీ, సెపరేట్ పర్సన్ కానీ, సింగిల్ పర్సన్ కానీ, మీరు చాలా అప్సెట్ అయ్యేలాగా మాట్లాడాను. మీరు చాలా బాధపడేలాగా ఈ పర్సన్ మాట్లాడారు, బిహేవ్ చేశారు. మిమ్మల్ని చాలా డౌన్ చేసి మాట్లాడారు. ఇప్ దాని గురించి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? నేను అంత రూడ్‌గా మాట్లాడాను, అంత రూడ్‌గా బిహేవ్ చేశాను. అసలు మనిషిలాగానే మాట్లాడలేదు.
అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా అప్సెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. తను మాట్లాడిన దానికి కావచ్చు, తను తీసుకున్న డెసిషన్స్‌కి కావచ్చు, తను మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి కావచ్చు, పర్సన్ చాలా అప్సెట్‌లో అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు తనకి మధ్య సంథింగ్ ఏదో టవర్ మొమెంట్ అయితే జరిగిందండి. ఒక టవర్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరు మధ్య గొడవ అయిన సిట్యుయేషన్ కోసం కావచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిన మూమెంట్ కోసం కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఈగో క్లాష్ రావచ్చు, లేదంటే మీకు మీ పర్సన్‌కి మధ్య సమ్‌హౌ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే ఆ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి రివీల్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఫ్యామిలీస్ వల్ల ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మేబీ ఫ్యామిలీకి మీకు మీ పర్సన్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ అయింది కానీ, మీ పర్సన్, మీరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యి ఉండొచ్చు. దానికి సంబంధించి ఈ పర్సన్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఆ గొడవకు సంబంధించి కానీ, ఆ డిస్టర్బెన్సెస్ గురించి కానీ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయింది అన్న టైప్‌లో మీ పర్సన్ మీ విషయంలో టవర్ మూమెంట్ గురించి ఎక్కువ ఫీల్ అవుతున్నారు. మీరు అది కాకపోయినా అది అయినట్టుగా ఈ పర్సన్ ఊహించుకొని మేబీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చి ఉండొచ్చు. దాని గురించి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ 4 ఆఫ్ వ్యాండ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ కావాలనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి రీయూనియన్, రీకన్సిలేషన్ అండ్ మీతో హ్యాపీగా ఉండాలి, మ్యారేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పర్సన్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ మీకు ఉండదు కాబట్టి రీయూనియన్ అవ్వాలి, రీకన్సిలేషన్ అవ్వాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఈ టవర్ మూమెంట్ పోయి మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. ఒకరంటే ఒకరికి ప్యాషనేటెడ్గా ఉండాలి. అట్రాక్షన్ మీ ఇద్దరి మధ్య రోజుకి ఎక్కువ అవ్వాలి. ఈ పర్సన్‌లో కూడా మీరంటే అట్ ప్రెజెంట్ ప్యాషన్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు బాగా. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ దాకా ఈ రిలేషన్‌ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మీకు అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంక ముందు కూడా ఈ రిలేషన్‌లో హార్డ్ వర్క్ చేయాలి. 10 ఆఫ్ పెంటికల్స్ ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళాలి. ఎక్సైట్‌మెంట్ వరకు తీసుకెళ్ళాలి. ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంత వరకు తీసుకెళ్ళాలి అని అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అట్రాక్షన్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ అనేది ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. మీ మెసేజ్ కోసం కావచ్చు, మీ కాల్ కోసం కావచ్చు, లేకపోతే మీ నుంచి ఏదైనా పాజిటివ్ సైన్ కోసం కావచ్చు. ఈ పర్సన్ స్టిల్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌లో తనకి తానే కొంతమంది పర్సన్స్‌కైతే తనకి తానే మీ దగ్గరకొచ్చి అప్రోచ్ అయ్యి మీకు ప్రపోజ్ చేసి మిమ్మల్ని ఒప్పించే ధైర్యం లేదు వాళ్ళకి. కాబట్టి కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఇక్కడ కొంతమంది ఎనర్జీస్‌లో ఎలా కనిపిస్తుందంటే మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. మీ మెసేజ్ ఆర్ మీ కాల్ మీరు యెస్ చెప్తారు. తన వైపు తిరిగి చూస్తారు. మీరు యెస్ చెప్తారు. తన వైపు మీరు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారు అనే దానికోసం ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. కొంతమందైతే ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్‌గా ఈ పర్సన్ మీకు ఎదురు పడొచ్చు. మీకు ఈ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ సర్ప్రైజ్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని విజిట్ చేయొచ్చు. బట్ కొంతమంది పర్సన్స్ అయితే స్టిల్ ఎలా ఉన్నారు అంటే ఇది మల్టిపుల్ ఎనర్జీస్ కాబట్టి నేను మల్టిపుల్‌గా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది పర్సన్స్ అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది పర్సన్స్ అయితే సర్ప్రైజ్‌గా మీకు లైఫ్‌లో వచ్చేయొచ్చు. అండ్ 4 ఆఫ్ కప్స్ డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా కనిపిస్తుంది. మీ లవ్ కానీ, మీ ఎనర్జీ కానీ, మీ కేరింగ్ కానీ మేబీ ఈ పర్సన్ తనకి తానే ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్‌లో బతుకుతూ ఆ సర్కిల్‌ని దాటి బయటికి రాలేను అని మీకు
దూరం అయిపోయి ఉండొచ్చు. నాకు నా ఫ్యామిలీ ఉంది, నాకు నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు నా రిలేటివ్స్ ఉన్నారు, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇలా చెప్పి మీకు దూరం అయి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు దూరం పెట్టారో, అప్పటి నుంచి డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని. మీ లవ్ కానీ, మీ ఎనర్జీ కానీ, మీ కేరింగ్ కానీ మిస్ అవుతున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ప్యాషనేటెడ్గా ముందుకు వెళ్ళుంటే బాగుండేది. నేనే రిజెక్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. నేనే దూరం పెట్టకుండా ఉంటే బాగుండేది. ఈ రిలేషన్షిప్ సక్సెస్ అయితే బాగుండు. తను యాక్చువల్లీ చెప్పాలి అంటే కెరియర్లో కూడా సక్సెస్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. తను సాధించిన సక్సెస్ మీతో షేర్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ తన కెరియర్ విషయంలో తను అనుకున్న గోల్స్ రీచ్ అయి ఉండొచ్చు. తన సక్సెస్ మీతో షేర్ చేసుకోవాలి, తన హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి, తన సంతోషం మీతో షేర్ చేసుకోవాలి, తన ప్యాషన్ మీతో షేర్ చేసుకోవాలి, తన ఇష్టాలు, తన అభిప్రాయాలు, తన ఇంట్రెస్ట్లు అన్నీ మీతో షేర్ చేసుకోవాలని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చెయ్యాలి అండ్ ఆ పర్సన్ మీకు మెసేజ్ చెయ్యాలి ఆర్ మీకు కాల్ చెయ్యాలి. ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అయితే బాగుండు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మేబీ తన సైడ్ నుంచి అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉండుండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీ విషయంలో, ఈ రిలేషన్ విషయంలో బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, మిమ్మల్ని వదులుకోకూడదు, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, బ్యాలెన్స్ అవ్వాలి అని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ప్యాషనేటెడ్గా ఉన్నారు. అండ్ దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. రోజుకి ఈ పర్సన్కి మీకు మధ్య ప్యాషన్ అయితే డెవలప్ అవుతుందండి. మీరంటే ఇంట్రెస్ట్ ఈ పర్సన్కి ఎక్కువ అవుతుంది. అండ్ అందుకే ఈ పర్సన్ 4 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి ఆర్ కమిట్మెంట్ వరకు వెళ్ళాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీ. కొంతమంది పర్సన్స్ అయితే మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ముందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? 5 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్ అవ్వడం ఇష్టం లేదు ఈ పర్సన్కి. మిమ్మల్ని మిస్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి మిమ్మల్ని అస్సలు ఈ పర్సన్ మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. సో 5 ఆఫ్ కప్స్. అసలు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు, వదులుకోకూడదు, మిస్ చేసుకోకూడదు అని ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. డెఫినెట్లీ ఈ పర్సన్ డిప్రెషన్లో ఉంటున్నారు, చాలా బాధలో ఉంటున్నారు. అండ్ ఇక్కడ మేజర్గా కనిపించిన రాశులు వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్. ఇది అన్ని రాశులు కవర్ అయ్యాయి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ పర్సన్ ఎస్పెషల్లీ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. సో మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.